హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇది కంటిన్యూషన్ వీడియో అండి. ప్రీవియస్ వీడియోలో మనం బిఆర్ఎస్ అంటే పార్ట్ 1 అయిపోయింది, నేను అప్లోడ్ చేశాను. ఇవాళ నేను పార్ట్ 2 స్టార్ట్ చేయగానే ఒక 4 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేశామండి. ఓవర్ డ్రాఫ్ట్ నుంచి 4 పాయింట్స్ అయిపోగానే నాకు పవర్ సప్లై ఆగిపోవడం వల్ల క్లాస్ మధ్యలో ఆపేసాము. సో కంటిన్యూషన్ ఈ వీడియోలో చేస్తామండి, పార్ట్ 3. ఓకే స్టూడెంట్స్, స్క్రీన్ షేర్ చేస్తానండి. బిఆర్ఎస్ ఇది ఇదిగోండి, పాయింట్స్ చూడండి. 4 పాయింట్స్ కంప్లీట్ చేస్తాం. ఏ రాంగ్ డెబిట్ గివెన్ ఇన్ పాస్బుక్ 1000 రూపీస్. పార్ట్ 2 వీడియో అండి, బిఆర్ఎస్ పార్ట్ 2 వీడియో ఏదైతే ఉందో పార్ట్ 2 వీడియోలో మనం 4 పాయింట్స్ చెప్పుకుని ఆపేసాము. పార్ట్ 2లో ఈ వీడియోని మనం బిఆర్ఎస్ పార్ట్ 3గా అప్లోడ్ చేద్దాం. పార్ట్ 3 రిమైనింగ్ పాయింట్స్ నేను ఈ వీడియోలో కంప్లీట్ చేస్తాను, లేదా పార్ట్ 2.1 కానీ పార్ట్ 3 అనేసి మనం నేమ్ ఇద్దాము. 5th పాయింట్, బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ 100 రూపీస్. ఇది మనం ఏంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ ప్రాబ్లం చేస్తున్నాము. యాజ్ పర్ క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఆర్ అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ చేస్తున్నామండి. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ అన్నారు. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ అంటే ఏంటి అంటే ఇక్కడ క్యాష్ బుక్ పాస్బుక్ లో మనం ఓవర్ డ్రాఫ్ట్ లో ఉన్నామండి. చార్జెస్ డెబిట్ అవ్వడం వల్ల మనకి అప్పు ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అయ్యింది. పాస్బుక్ ఇంక్రీజ్, క్యాష్ బుక్ డిక్రీజ్. మనకు తెలిసింది క్యాష్ బుక్ కాబట్టి మనం ఏం చేస్తామంటే దాన్ని యాడ్ చేస్తాము. 100 రూపీస్ రాసుకోండి యాడ్ లో. బ్యాంక్ చార్జెస్ కంటిన్యూషన్ క్లాస్ ఇది, గమనించండి. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పీబీ ఓన్లీ. నెక్స్ట్, దీని ముందు పార్ట్ 2 చూస్తేనే ఇది అర్థం అవుతుంది. ఇది ఇప్పటి నుంచి చూస్తే తెలియదు ఏం చెప్పామో. ఫస్ట్ ఇది 6th పాయింట్, ఏ డివిడెండ్ కలెక్టెడ్ బై ది బ్యాంక్ ₹1000. డివిడెండ్ బ్యాంక్ కలెక్ట్ చేసింది. సో పాస్బుక్ లో ఎంటర్ చేశారు. సో డివిడెండ్ కలెక్ట్ అవ్వడం వల్ల ఏమైంది అంటే మనకి పాస్బుక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది తగ్గిపోయింది, డిక్రీజ్ అయింది. మనకి క్యాష్ బుక్ బ్యాలెన్స్ తెలుసు కాబట్టి మనం ఏం చేస్తాము అంటే డిక్రీజ్ చేస్తాము, అంటే లెస్ చేస్తాము. 1000 రూపీస్ లెస్ లో రాసుకోండి అంతే. ఓవర్ dividend dividend is collected by the bank. డైరెక్ట్ గా కలెక్ట్ చేసింది అనమాట. అయిపోయిందండి. సో మనం 3 పాయింట్స్ యాడ్ చేసేసి ఒక 3 పాయింట్స్ లెస్ చేస్తాము. ఈ 3 పాయింట్స్ మొత్తం యాడ్ చేస్తే 5000, 6000, 6100, 6100 రూపీస్. సో 61,06,100 రూపీస్. ఇవి 3 యాడ్ చేస్తే 31,000 రూపీస్. 31,000 రూపీస్ లెస్ చేద్దామంటే క్యాల్కులేట్ తీసుకుంటాను. 1,06,100 రూపీస్ మైనస్ 31,000 ఈజ్ ఈక్వల్ టు 75,100 రూపీస్. 75,100 రూపీస్ అండి. 75,100 రూపీస్. ఇదేంటి బ్యాలెన్స్ యాజ్ పర్ ఏ బ్యాలెన్స్? అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్, లేదా ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఇంతే మనకి. ఇదేంటి అమెండెడ్ క్యాష్ బుక్ ఇంకా స్టార్ట్ చేయలేదండి. మనం జనరల్ గా నార్మల్ గా డైరెక్ట్ బిఆర్ఎస్ స్టార్ట్ చేసాం. ఇదే ప్రాబ్లం ని నేను ఇప్పుడు అమెండెడ్ క్యాష్ బుక్ లో ఎలా చేస్తారో చూద్దాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ హెడ్డింగ్ మారుదాం. ప్రిపేర్ బిఆర్ఎస్ యాజ్ ఆన్ 31/3/2025 విత్ ద హెల్ప్ ఆఫ్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఆర్ అమెండెడ్ క్యాష్ బుక్, ఏదైనా అనొచ్చు. అడ్జస్టెడ్ సిబి. క్లియరా? ఓకే, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే ఫస్ట్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేయాలండి. మనం ఇక్కడ తీసుకుందాం చూడండి. ఇక ఈ పాయింట్స్ అన్ని మారిపోతాయి. సో మనం ఇక్కడ పైన ముందు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఇక్కడ రాద్దాము. సేమ్ క్యాష్ బుక్ ప్రొఫార్మాని, కాకపోతే ఓన్లీ బ్యాంక్ కాలం. ఓకే,
ఇది ఎగ్జాంపుల్ ప్రాబ్లం మనం తీసుకున్నాము. ఇది ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నేను మీకు బోర్డ్ బుక్ లో ఇచ్చింది చేద్దాము. తర్వాత మీకు ఎగ్జామ్ లో 2023 డిసెంబర్ పేపర్ లో ఏమి ఇచ్చారో అది చేద్దామండి. పార్ట్ 2 వింటేనే ఇది పార్ట్ 3 అర్థం అవుతుంది. ఎందుకంటే మనం అక్కడ ఆపేసాం మధ్యలోనే. ఇది ఏంటి పేరు రాయండి ఇక్కడ. అడ్జస్టెడ్ ఆర్ అమెండెడ్ ఏదైనా ఒకటే. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ బ్యాంక్ కాలమే విత్ బ్యాంక్ కాలం విత్ బ్యాంక్ కాలం బ్యాంక్ రూపీస్ బ్యాంక్ రూపీస్ రైట్. మనకు బ్యాలెన్స్ ఇచ్చారండి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ యాజ్ పర్ ఇదిగోండి అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆర్ క్రెడిట్ బ్యాలెన్స్ ఆర్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 1,00,000 రూపీస్. సో మనకి ఎక్కడ రాస్తాము? క్రెడిట్ సైడ్ రాస్తాము. ఓవర్ డ్రాఫ్ట్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,00,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్ ఇక్కడ మీరు తీసుకోవాల్సింది ఏంటి ఈ క్యాష్ బుక్ లో అంటే ఒక్కసారి చెప్తా చూడండి. ఇదిగోండి ఇక్కడ రాస్తున్నాను 2 పాయింట్స్. ఏమేమి తీసుకోవాలి అంటే ఫస్ట్ పాయింట్ ద ట్రాన్సాక్షన్స్ which are the transactions which are not enter in CB అంటే క్యాష్ బుక్ లో రాయకుండా పాస్బుక్ లో రాసినవి మాత్రమే తీసుకోవాలి. రెండోది ఒమిషన్స్ ఇన్ క్యాష్ బుక్, ఒమిషన్స్ ఇన్ సిబి, అలాగే మిస్టేక్స్ ఏమైనా ఉంటే లేదంటే మిస్టేక్స్ ఇన్ సిబి ఏమైనా తప్పులు చేస్తే కనుక వాటిని సరి చేస్తూ తీసుకోవాలి. ఈ 3 పాయింట్స్ ద ట్రాన్సాక్షన్స్ విచ్ ఆర్ నాట్ ఎంటర్ ఇన్ సిబి. ఓకే, పాస్బుక్ లో రాసి క్యాష్ బుక్ లో రాయనవి ఏవో అవి తీసుకోవాలి. ఏవి రాసి ఉంటారండి ఒకసారి చూద్దాం వాటి గురించి కూడా. ఏమేంటి ఈ ఫస్ట్ పాయింట్ కి సంబంధించి ఏంటి అంటే మనకు కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏంటంటే ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇన్ టు బ్యాంక్ అంటే ఇక్కడ మనకి క్యాష్ బుక్ లో తెలియదు ఈ వ్యవహారము, డైరెక్ట్ గా బ్యాంకుకి వెళ్ళిపోయి అమౌంట్ ని డిపాజిట్ చేశాడు. ఓకేనా, బ్యాంక్ వాళ్ళు ఎంటర్ చేశారు, క్యాష్ బుక్ లో తెలియదు. ఈ పాయింట్ నువ్వు తీసుకోవాలి. ఏం చేయాలండి ఇప్పుడు నువ్వు రాసుకో. క్యాష్ బుక్ లో ఎక్కడ రాసుకుంటాము? ఇదిగోండి క్యాష్ బుక్ లో రిసిప్ట్ డెబిట్ సైడ్ రాసుకుంటాము బ్యాంక్ కాలంలో. ఈ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇంటూ బ్యాంక్ అంటే బ్యాంక్ లో ఏవైతే రాశారో క్యాష్ బుక్ లో ఏవైతే వదిలేసి అవి మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ రెండో పాయింట్ ఇంకేమున్నాయి ఇంకా చెప్పాలంటే ఇంట్రెస్ట్ ఈజ్ క్రెడిటెడ్ ఇన్ పాస్బుక్. ఓకేనా, లేదా ఇంకోటి బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పివి తీసుకోవాలి. తర్వాత డివిడెండ్ కలెక్టెడ్ బై బ్యాంక్ తీసుకోవాలి. ఎక్కడ? అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో కలెక్టెడ్ బై బ్యాంక్. ఎందుకంటే ఇవన్నీ క్యాష్ బుక్ తెలియకుండా జరిగిపోయినాయి కాబట్టి క్యాష్ బుక్ లో రాసుకోవాలి. ఇంట్రెస్ట్ క్రెడిటెడ్, డివిడెండ్ కలెక్టెడ్ ఈ రెండింటినీ కూడా రిసిప్ట్ లో రాసుకుంటారు క్యాష్ బుక్ లో. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఇక్కడ రాయలేదు కాబట్టి మనం ఇక్కడ ఇప్పుడు రాస్తాము అనమాట అమెండెడ్ క్యాష్ బుక్ లో. ఇలాంటి పాయింట్స్ తీసుకోవాలండి. నెక్స్ట్ వీటితో పాటు ఇంకేం తీసుకుంటాము మనం? ఒమిషన్స్ ఏ చెక్ నాట్ ఎంటర్ ఇంటూ లేదంటే ఏ చెక్ డైరెక్ట్లీ రికార్డెడ్ ఇన్ పిబి పాస్బుక్ లో రాశారు అంటే క్యాష్ బుక్ లో రాయలేదు. ఇలాంటి వాటిని మనం రాసుకోవాలి. అంటే బ్యాంక్ లో రాసి క్యాష్ బుక్ లో రాయని రాసుకోవాలి. లేదా ఏ రాంగ్ డెబిట్ గివెన్ ఇన్ సిబి. ఓకే, మిస్టేక్ జరిగింది, దీన్ని సరిచేయాలి, దీన్ని క్రెడిట్ చేస్తే సరిపోతుంది. అర్థమవుతుందండి? క్యాష్ బుక్ కి రిలేటెడ్ గా కాకుండా బ్యాంక్ లో ఏవైతే బ్యాంకు కి సంబంధించి జరిగినాయో ట్రాన్సాక్షన్స్ అవి తీసుకోవాలి. క్యాష్ బుక్ లో ఒమిషన్స్ తీసుకోవాలి. మిస్టేక్స్ ఏమైనా జరిగితే కనుక అవి సరి చేయాలి. ఇవి మాత్రమే తీసుకోవాలి. ముందు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో బ్యాలెన్స్ కనుక్కున్నాక ఆ బ్యాలెన్స్ తో మనం బిఆర్ఎస్ తయారు చేస్తాము. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ సమ్ లో ఎగ్జాంపుల్ సమ్ లో తీసుకుందాం కొన్ని పాయింట్స్. రైట్, చూద్దామండి. ఫస్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ రాసుకోండి. మనం బ్యాలెన్స్ యాజ్ పర్
క్యాష్ బుక్ 50,000 రూపీస్. ఇందాక సమ్ లో మనం దీన్ని ఇది కాదా సమ్ మనకి ఇదండి ఇక్కడ ఉంది చూడండి 1,00,000 రూపీస్. ఫస్ట్ రాద్దాం. రాసేసాముగా 1,00,000 రూపీస్. ఒక్కొక్క పాయింట్ ఏమేమి తీసుకుంటామో క్యాష్ బుక్ లో చూద్దాము. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్, ఇది రాసుకోకూడదు. అమెండెడ్ క్యాష్ బుక్ లో ఇది రాదు. ఎందుకు రాదంటే ఆల్రెడీ క్యాష్ బుక్ లో ఎంటర్ చేసేసారు. ఎంటర్ చేయడం వల్ల ఎఫెక్ట్ అనేది పడింది కాబట్టి ఇది తీసుకోకూడదు. చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్ లో తీసుకోకూడదు. ఏ కస్టమర్ డైరెక్ట్లీ డిపాజిటెడ్ ఇంటూ బ్యాంక్, అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవాలి. ఎక్కడ తీసుకోవాలి? ఏ కస్టమర్ డైరెక్ట్ గా డిపాజిట్ చేసేసాడండి బ్యాంక్ లో, కానీ ఇక్కడ రాయలేదు ఒక రిసిప్ట్ ని. సో నువ్వు రాసుకో డెబిట్ సైడ్ 20,000 రూపీస్ అంతే. 20,000 రూపీస్ కస్టమర్ అని రాయడమే. నెక్స్ట్ పాయింట్, ఏ రాంగ్ డెబిట్ గివెన్ ఇన్ సిబి, తీసుకోండి సరి చేసుకోండి. రాంగ్ డెబిట్ ఇచ్చారు. సో నువ్వు దాన్ని ఇప్పుడు ఏం చేస్తావు అంటే రాంగ్ డెబిట్ ఇవ్వడం వలన దాన్ని నువ్వు క్రెడిట్ చేస్తే సరిపోతుంది. 1,000 రూపీస్ రాంగ్ డెబిట్ 1,000 రూపీస్ కదా. ఫైవ్ రాంగ్ డెబిట్ అనే రాద్దాం. దాన్ని సరి చేసేసాం. నెక్స్ట్, బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ ఓన్లీ. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్ అన్నారు కదండి, తీసుకోండి. బ్యాంక్ చార్జెస్ పాస్బుక్ లో డెబిట్ అని ఇక్కడ అవ్వలేదు. సో మనం ఇక్కడ పేమెంట్ సైడ్ 100 రూపీస్ రాసుకుందాం. 100 రూపీస్ బై బ్యాంక్ చార్జెస్. నెక్స్ట్ పాయింట్, ఏ డివిడెండ్ కలెక్టెడ్ బై ది బ్యాంక్, తీసుకోవాలి. బ్యాంకు కలెక్ట్ చేసింది, మేము కలెక్ట్ చేయలేదు, అది కలెక్ట్ అయినట్టు రాయలేదు. సరే ఇప్పుడు రాసుకో రిసిప్ట్ లో 2 డివిడెండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం రెండు వైపులా చూద్దాం. 1,01,100 రూపీస్. 1,01,100 రూపీస్ కదా. 1,01,100 రూపీస్ లెస్ చేద్దాం. 21,000. 1,01,100 మైనస్ 21,000 is equal to 80,100 rupees. 80,100 rupees to బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్, అలాగే బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ రాస్తాం. ఇప్పుడు స్టార్ట్ చేస్తామండి మనం అమెండెడ్ క్యాష్ బుక్ తో మనం బిఆర్ఎస్ ఇప్పుడు రెడీ చేస్తాం అనమాట. చూడండి ఫార్మా సేమ్. ఇప్పుడు మనం అమెండెడ్ క్యాష్ బుక్ లో ఏ మ్యాటర్స్ అయితే తీసుకున్నామో వాటిని ఇక్కడ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ మనం అడ్జస్ట్ చేసేసాం కాబట్టి ఒక అవుటర్ కాలం ఒక ఇన్నర్ కాలం. రైట్. బిఆర్ఎస్ యాజ్ ఆన్ 31/3/2025 మనకు వచ్చింది ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్, ఓడి బ్యాలెన్స్ ఓవర్డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ సిబి 1,01,100 రూపీస్. యాడ్ లెస్. ఇప్పుడు మనం ఆల్రెడీ తీసుకున్న పాయింట్స్ ని ఒమిట్ చేసి తీసుకుంటాం. ఆల్రెడీ ఏమేమి తీసుకున్నావు నువ్వు? ఇది అయిపోయింది. అమెండెడ్ క్యాష్ బుక్ లో ఇది రాసేసాము. ఏ రాంగ్ డెబిట్ గివెన్ ఇన్ సిబి అయిపోయింది. బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ ఇన్ పాస్బుక్. 6th పాయింట్, ఏ డివిడెండ్ కలెక్టెడ్ బై ద బ్యాంక్. ఈ 2 పాయింట్స్ తీసుకుంటాం. ఏంటంటే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్. ఎలా మనం థింక్ చేసామో ఇందాక అలాగే థింక్ చేయాలి. ఇది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ప్రాబ్లం. సో మనకి ఏమైంది అంటే చెక్స్ ఇష్యూ చేయడం వల్ల ట్రేడర్ క్యాష్ బుక్ ఏమైంది అంటే ప్రాఫిట్ మనకి బ్యాలెన్స్ లో లేం కాబట్టి ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ఇంక్రీజ్ అయింది. సో మనం ఇప్పుడు ఏం చేస్తాము అంటే మనకి బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ కాబట్టి మనం దాన్ని లెస్ చేస్తాము. 10,000 రూపీస్. ఇందాక ఎలా చేసాము ఇప్పుడు కూడా అంతే. ఇదిగోండి 10,000 రూపీస్ లెస్ చేసాము. ఈ 5,000 రూపీస్ మనం యాడ్ చేసాము అంతే. ఇక్కడ కూడా ఏమీ మార్పు లేదు. కాబట్టి మిగిలిన పాయింట్స్ అన్ని అడ్జస్ట్ చేసేసాము. అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోకూడదు ఇక. ఓకే. లెస్ పాయింట్ ఏంటంటే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్.
బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్ 10,000 రూపీస్. పైన ఏంటి అంటే చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ 5,000 రూపీస్. ఇంతే, ఇంకా అయిపోయింది. మొత్తం టోటల్ అమౌంట్ 1,06,500 రూపీస్. అంతేనా? 1 lakh, ఈ 5,000 రూపీస్ యాడ్ చేస్తే 1,06,100 రూపీస్. ఈ 10,000 రూపీస్ ఇక్కడ లెస్ చేద్దాం, ఇక్కడ రాసేద్దాము. లెస్ చేద్దాం. 1,06,100 మైనస్ 10,000 is equal to 96,100 rupees. 96,100 rupees. Kanisha. Amended cash book ఒకసారి యాడ్ చేద్దామండి. 1 lakh plus 1,000 rupees plus 100 rupees is equal to 1 lakh. ఓకే, దాంట్లో 21,000 మైనస్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు 80,100 అండి. ఇక్కడ మనం 80,100 రాయాల్సింది బదులు నేను టోటల్ అమౌంట్ రాసేసాను 80,100 రూపీస్. జస్ట్ మిస్టేక్ ఇది. 80,100 ప్లస్ 5,000 రూపీస్, 85,100 రూపీస్. లెస్ చేస్తే 10,000 రూపీస్, 75,100 రూపీస్. 75,100 రూపీస్. ఇదిగోండి. ఎందుకు నేను మళ్ళీ వెనక్కి వెళ్ళానంటే, మనం అమెండెడ్ క్యాష్ బుక్ తో ఎంతైతే చేస్తే ఎంతైతే అమౌంట్ వచ్చిందో నార్మల్ గా మనం బిఆర్ఎస్ చేస్తే కూడా అంతే వచ్చింది. ఇదిగోండి 75,100 రూపీస్. మీకు పార్ట్ 2 వీడియోలో ఈ మొత్తం కూడా కనిపిస్తుంది. నేను రిమైనింగ్ 4th పాయింట్ నుంచి చెప్పాను ఇక్కడ. ఇదిగోండి 75,100 రూపీస్. మనం వితౌట్ అమెండెడ్ క్యాష్ బుక్ తో చేస్తే ఎలా అయితే ఆన్సర్ వస్తుందో, విత్ అమెండెడ్ క్యాష్ బుక్ తో చేసినా కూడా సేమ్ ఆన్సర్ వస్తుంది. 75,100. అర్థమైంది కదా? ఇది ఇలా చేయాలి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మీ బోర్డు బుక్ లో ఉన్న లెక్క తీసుకుందాం. ఇదిగోండి మనకి 5th ప్రాబ్లం ఇది. ఇదిగోండి. On 31st January 2022, Sethi's cash book showed a bank overdraft of 2,50,000 rupees. On comparing with the passbook, the following differences were noticed. సేమ్ మీకు 2023 డిసెంబర్ లో ఇలాంటిదే ఇచ్చారు. ఇది ఓవర్ డ్రాఫ్ట్ ప్రాబ్లం. కానీ నేను అడిగింది ఏంటి అంటే, యు ఆర్ రిక్వైర్డ్ టు ఏమని అసర్టైన్ ద అమెండెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్. అంటే అమెండెడ్ క్యాష్ బుక్ హెల్ప్ తో నిన్ను బిఆర్ఎస్ చేయమన్నారు. సో ఇప్పుడు నేను ఏదైతే ఎగ్జాంపుల్ చెప్పానో అలాగే చేయాలి. చూద్దాం. అంటే ఇప్పుడు నువ్వు ఏవేవి తీసుకోవాలి అమెండెడ్ క్యాష్ బుక్ లో అనేది ఫస్ట్ టిక్ చేసుకుందాం మనం. క్యాష్ బుక్ రిలేటెడ్ కాకుండా ఏదైతే డైరెక్ట్ గా బ్యాంక్ తో రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే బ్యాంక్ లో ఎంటర్ అయ్యి క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వనటువంటి మ్యాటర్స్. నెక్స్ట్ ఇంకోటి ఒమిషన్స్ ఇన్ క్యాష్ బుక్, అలాగే ఎర్రర్స్ ఇన్ క్యాష్ బుక్. ఈ 3 పాయింట్స్ తీసుకోవాలి. మళ్ళీ చదువుతున్నా. ఏవైతే మనకి బ్యాంక్ లో ఎంటర్ అయ్యి క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వలేదో వాటిని తీసుకోవాలి. నెక్స్ట్ రెండోది ఒమిషన్స్ ఇన్ క్యాష్ బుక్ తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఎర్రర్స్ ఇన్ క్యాష్ బుక్ తీసుకోవాలి. ఒమిషన్స్ ఇన్ క్యాష్ బుక్, ఎర్రర్స్ ఇన్ క్యాష్ బుక్, ఈ 3 పాయింట్లు తీసుకోవాలి. అంతేగాని చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్, చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్ కలెక్టెడ్ అవి తీసుకోకూడదు. ఎందుకంటే క్యాష్ బుక్ లో ఆల్రెడీ రాసిన తర్వాతే కదా జరిగింది. సో చూద్దాం మనం. ఫస్ట్ పాయింట్ ఏంటి? క్యాష్ అండ్ చెక్స్ అమౌంటింగ్ టు 26,800 were sent to the bank on 27th January, but checks worth 4,600 were credited on 2nd February, and one check for 900 rupees was returned by them as dishonored on 5th February. ఓకేనా? అంటే నువ్వు ఈ పాయింట్ ఏంటి అంటే, క్యాష్ అండ్ చెక్స్ 26,800 వర్ సెంట్ టు ద బ్యాంక్. మనము పంపించాము బ్యాంక్ కి, అంటే క్యాష్ బుక్ లో ఎంటర్ అయింది కాబట్టి ఈ పాయింట్ నువ్వు అమెండెడ్ క్యాష్ బుక్ లో రాయొద్దు. నెక్స్ట్, డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ జనవరి సేతి ఇష్యూడ్ చెక్స్ వర్త్. ఇదిగోండి చెప్తున్నాడు ట్రేడర్ కదండి, ఇక్కడ మనం చేసేది ఈయన బుక్స్ లో ట్రేడర్ ఈయన, బ్యాంక్ కస్టమర్ ఈయన. సో ఈ పాయింట్ కూడా రాయకూడదు. నెక్స్ట్, అకార్డింగ్ టు సేతీస్ స్టాండింగ్ ఆర్డర్స్, సేతీ చెప్పినటువంటి స్టాండింగ్ ఆర్డర్స్ ప్రకారంగా ద బ్యాంకర్స్ హ్యావ్ మేడ్ ద ఫాలోయింగ్ పేమెంట్స్ డ్యూరింగ్ ద మంత్ ఆఫ్ జాన్యువరి. బ్యాంక్ డైరెక్ట్ గా ఈ పేమెంట్స్ చేసేసింది, ఈ 2 పేమెంట్స్ ని. అవి క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వలేదు. సో అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవాలి. ఎటు సైడ్ తీసుకోవాలి అంటే
మనం పేమెంట్ సైడ్ తీసుకుంటాం. నెక్స్ట్, సేతీస్ బ్యాంకర్స్ హ్యావ్ కలెక్టెడ్ 3000 యాజ్ డివిడెండ్ ఆన్ హిజ్ షేర్స్. తీసుకోవాలి. బ్యాంక్ లో ఎంటర్ అయింది కానీ క్యాష్ బుక్ లో ఎంటర్ అవ్వలేదు, అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవాలి. ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై ది బ్యాంక్, తీసుకోవాలి అమెండెడ్ క్యాష్ బుక్ లో. ఏ బిల్ రిసీవబుల్ ఆఫ్ 2000 రూపీస్ డిస్కౌంటెడ్ విత్ ద బ్యాంక్ ఇన్ డిసెంబర్ 2021 డిజానర్డ్ ఆన్. ఓకే, బ్యాంక్ లో ఎంటర్ అయింది, ఇక్కడ ఎంటర్ అవ్వలేదు, సో క్యాష్ బుక్ లో తీసుకోవాలి. ఇంతవరకు మనకి పాయింట్స్ చాలా సింపుల్. అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఇవ్వండి. ఓకేనా? ఇది నెక్స్ట్ ఈ పాయింట్, తర్వాత ఇది ఈ ఫస్ట్ 2 పాయింట్స్ తీసుకోకూడదు. వీటిని మనం అమెండెడ్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ తో వీటిని బిఆర్ఎస్ లో తీసుకుంటాం. బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ లో ఈ 2 పాయింట్స్ తీసుకుంటాం అంతే. ఓకేనా? ఇప్పుడు మనం అమెండెడ్ క్యాష్ బుక్ రాద్దామండి ఇక్కడ. ఓకే, ఇవి ఎక్స్ప్లెయిన్ చేసేసాం కదా మనం. ఇక్కడ చూద్దాం చూడండి, ఇదిగోండి సేమ్. సరే, బిఆర్ఎస్ ఏమో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసేద్దాము. అమెండెడ్ క్యాష్ బుక్ మనం ప్రిపేర్ చేద్దాం. అమెండెడ్ క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం. ఇంకా ఈ క్లాస్ తో బిఆర్ఎస్ కంప్లీట్ చేసేస్తున్నానండి. నెక్స్ట్ క్లాస్ లో మనం వేరే చాప్టర్ వద్దాము. అలాగే హయ్యర్ పర్చేస్ ఒకటి జరుగుతుంది ప్యారలల్ గా. హయ్యర్ పర్చేసెస్ ఒకటి, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, లాస్ ఆఫ్ ప్రాఫిట్ చదువుతున్నాం మనం. ఇదిగోండి క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం. రాద్దాం ఇక్కడ అమెండెడ్ ఆర్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్, రైట్? బ్యాంక్ కాలం, బ్యాంక్ బై మనకి ఓవర్ డ్రాఫ్ట్ ఇచ్చారు కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 2,50,000 రూపీస్. ఓకే, చూడండి పాయింట్స్ ఏమేమి తీసుకోవాలో. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం, టెలివిజన్ లైసెన్స్ ఫీ, ఈ రెండింటిని కూడా పే చేశారు. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం ఇవన్నీ ఈ రెండు కూడా ఏంటి అంటే మనకి డ్రాయింగ్స్ కింద రాసుకుంటామండి. క్రెడిట్ సైడ్ బై డ్రాయింగ్స్ 2 అమౌంట్స్ ఎంత? ఒకటి 3840 ప్లస్ 2,400 రూపీస్. టోటల్ అమౌంట్ వచ్చేసి నీకు 3480 మైనస్ 2,400 ఈజ్ ఈక్వల్ టు 1080. 1080 కాదు, 3840 ప్లస్ 2,400 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 6240 అండి. 6240 అమౌంట్. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. సేతీస్ బ్యాంకర్స్ హ్యావ్ కలెక్టెడ్ 3,000 రూపీస్ యాజ్ డివిడెండ్ ఆన్ హిజ్ షేర్స్. డివిడెండ్ అంటే కలెక్ట్ చేశారు, సో రిసిప్ట్ 3,000 రూపీస్ బై డివిడెండ్ 3,000 రూపీస్. నెక్స్ట్ పాయింట్, ఇంట్రెస్ట్ చార్జ్డ్ బై 2,500 రూపీస్. అది బ్యాంక్ లో ఎంటర్ అయింది, సో మనం ఇక్కడ ఎంటర్ చేద్దాం. 2,500 రూపీస్ పేమెంట్ సైడ్ 2,500 బై ఇంట్రెస్ట్. ఇంకో పాయింట్ రెండు చూద్దాం. ఏ బిల్ రిసీవబుల్ 2,000 రూపీస్ డిజానర్ అయిందంటే, డిజానర్ అయింది మనకు తెలియదు. మనకి ఇంతకు ముందు బిల్ వచ్చినప్పుడు డెబిట్ సైడ్ రాసుకున్నాము, ఇప్పుడు డిజానర్ అయింది కాబట్టి దాన్ని సరి చేయడానికి మనం ఏం చేస్తామంటే క్రెడిట్ సైడ్ 2,000 రూపీస్ డిస్కౌంట్ డిజానర్డ్ బిల్ అని రాస్తాం. బై బిల్ డిజానర్ 2,000 రూపీస్, రైట్? ఇక ఇంతే, ఇంకేం లేవు పాయింట్స్. మొత్తం టోటల్ చేసేద్దాం. 2,50,000 ప్లస్ 6240 ప్లస్ 2,500 ప్లస్ 2,000 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 2,60,740. 2,60,740. 2,60,740 మైనస్ 3,000 రూపీస్. ఏముంది? 3,000 తీస్తే 2,57,740 by balance carried down. ఇటు పక్కన బై సారీ బై కాదు ఇక్కడ 2 బై బ్యాలెన్స్ brought down 2,57,740 రూపీస్ అంతే. ఇప్పుడు దీంతో మనం అమెండెడ్ క్యాష్ బుక్ ప్రిపేర్ చేస్తాము. అమెండెడ్ క్యాష్ బుక్ లో మనం రాయాల్సిన పాయింట్స్ ఈ రెండే.
ఒకటి ఏంటంటే చెక్స్ ఇష్యూడ్, రెండోది ఏంటి అంటే చెక్స్ డిపాజిట్ అన్నారు. ఇదిగోండి, మనం చేసింది ఇక్కడ చేశారు, కాకపోతే అమౌంట్ ఇది ఓకే. ఇదిగోండి ఇంతవరకు ఓకే. ఈ అమౌంట్ లో 2000 రూపీస్ ఎక్కువ వేశారు మరి ఏంటో. 2,57,740 అండి, ఇది మిస్టేక్ పడింది ఇక్కడ బుక్ లో. 2,57,740, 2,000 రూపాయలు మనకి ఎక్స్ట్రా రాశారు. ఇంకా ఆ బ్యాలెన్స్ తీసుకుని ఇదిగోండి 2,57,000 నేను సరి చేస్తున్నాను. 57,740 రూపీస్ తో స్టార్ట్ అయ్యి ఇదిగోండి చెక్స్ డిపాజిటెడ్ బట్ నాట్, ఇదిగోండి ఈ పాయింట్ ఒకటి. తర్వాత చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్, ఈ రెండు అమౌంట్స్ తీసుకుని ఇదిగోండి ఇక మనకి లెక్క చేస్తే ఇంత అమౌంట్ వచ్చింది. ఇది ఆన్సర్. ఓకేనా? ఇది రైట్. దీని ప్రకారంగా మీరు ఏం చేస్తారు అంటే ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం ఒకసారి. 23 డిసెంబర్ లో ఇచ్చిన ప్రాబ్లమ్. 23 డిసెంబర్, 23 డిసెంబర్ ఎక్కడ ఉందంటే ఇదిగోండి 23 డిసెంబర్. ఎప్పుడైనా ప్రీవియస్ పేపర్ బట్టి ఫాలో అవ్వాలి మనం. December 23. ఇదిగోండి ఇస్తే గనక వాళ్ళు సెక్షన్ బి లో సెకండ్ లో ఫస్ట్ క్వశ్చన్ ఏగానే ఇస్తున్నారు 7 మార్కులకి. ఆన్ 30th September 2023, Shri Sachin Chatterjee's cash book shows that he had an overdraft of rupees 400 on his current account at the bank. On checking the cash book with bank statement, you find the following. ఏమడిగారు చూడండి. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ అండ్ బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ 30th9/2023 చేయమన్నారు. మనకి ఇచ్చిన పాయింట్స్ ఇవి. అమెండెడ్ క్యాష్ బుక్ తయారు చేయాలి. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఎలా తయారు చేయాలి చూద్దాం. అసలు ఇచ్చింది ఏంటి అంటే ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చారు. ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఇచ్చారు, ఇందాక చెప్పిన మాదిరిగానే. మనం ఏ పాయింట్స్ అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవాలంటే చూద్దామండి. డివిడెండ్ ఫస్ట్ పాయింట్, చెక్స్ ఇష్యూడ్ తీసుకోకూడదు adjusted cash book లో. నెక్స్ట్ డివిడెండ్ అమౌంటింగ్ రూపీస్ 150 హ్యాడ్ బిన్ డైరెక్ట్ డిపాజిట్ టు బ్యాంక్, అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవాలి. నెక్స్ట్ బ్యాంక్ హ్యాడ్ క్రెడిటెడ్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్ ఆఫ్ రూపీస్ 170 బట్ ద సేమ్ హ్యాడ్ బీన్ డెబిటెడ్ ఇన్ ద క్యాష్ బుక్, తీసుకోవాలి. ఒమిషన్ అనమాట ఇది. బ్యాంక్ డిపాజిట్ రాశారు బట్ ద సేమ్ హ్యాడ్ బీన్ డెబిటెడ్ ఇన్ ద క్యాష్ బుక్ ఆన్ 6th October అట. ఓకే, అంటే ఇంకా క్యాష్ బుక్ లో రాయలేదు, ఓన్లీ బ్యాంక్ లోనే ఎంటర్ అయింది, తీసుకోవాలి. బ్యాంక్ చార్జెస్ ₹50 షోన్ ఇన్ ద బ్యాంక్ స్టేట్మెంట్ బట్ ద సేమ్ హ్యాడ్ నాట్ బీన్ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్, తీసుకోవాలి అడ్జస్టెడ్ క్యాష్ బుక్ లో. తర్వాత ఏ చెక్ ఈస్ ఇష్యూడ్ టు ఎన్కే చటర్జీ ఫర్ ₹50 వాజ్ రీప్లేస్డ్ వెన్ అవుట్ ఆఫ్ డేట్, ఇట్ వాజ్ ఎంటర్డ్ అగైన్ ఇన్ ద క్యాష్ బుక్, నో అదర్ ఎంట్రీ బీయింగ్ మేడ్, both the checks were included in the total of unpresented checks shown above. ఓకేనా, ఈ ₹50 అమౌంటే తీసుకోవాలి. ఇదేంటి అంటే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ కిందకే వస్తుంది. ఇప్పుడు అడ్జస్టెడ్ క్యాష్ బుక్ ఇది తీసుకోకూడదు. నెక్స్ట్ ఈ ఫస్ట్ పాయింట్ కూడా తీసుకోకూడదు. తర్వాత ద రిసిప్ట్ సైడ్ ఆఫ్ ది క్యాష్ బుక్ హ్యాడ్ బీన్ ఓవర్ కాస్ట్ బై ₹20. ₹20 ఎక్కువగా కూడారు కాబట్టి మనం ₹20 ఏదైతే ఉందో ఎక్కడ మనకి రిసిప్ట్ సైడ్ ఎక్కువగా కూడారు కాబట్టి పేమెంట్ సైడ్ ₹40 డిఫరెన్స్ కనిపిస్తుంది. కాబట్టి మనం ఇక్కడ మిస్టేక్ జరిగింది. ₹40 తో మనం ఈ అమౌంట్ ని ఎక్కడ జరిగింది, ఇక్కడ ఓవర్ క్యాస్ట్ అంటే రిసిప్ట్ సైడ్ జరిగింది కాబట్టి దీన్ని మనం పేమెంట్ సైడ్ అంటే క్రెడిట్ సైడ్ ₹40 తో సరి చేస్తే సరిపోతుంది. అమెండెడ్ క్యాష్ బుక్ లో తీసుకోవాలి, క్రెడిట్ సైడ్ ₹40 రాసుకోవాలి. నెక్స్ట్ ఏ చెక్ ఫర్ ₹20 హ్యాడ్ బీన్ ఎంటర్డ్ యాజ్ ఎ రిసిప్ట్ ఇన్ ద క్యాష్ బుక్ ఇన్స్టెడ్ ఆఫ్ యాజ్ ఏ పేమెంట్. ఇదిగోండి ఇక్కడ ఒక నిమిషం. ద రిసిప్ట్ సైడ్ ఆఫ్ ది క్యాష్ బుక్ హ్యాడ్ బీన్ ఓవర్ కాస్ట్ బై ₹20, ₹20 తో ఎక్కువగా రాశారు. ఓకే, దాన్ని మనం సరి చేయడానికి కోసం ఏం చేస్తాము అంటే జస్ట్ అమౌంట్ ఎంతైతే ఉందో దీంతో ఈ ₹20 ని మనం క్రెడిట్ సైడ్ రాసుకుంటే సరిపోతుంది. ₹20 ఏనండి, డబల్ కాదు. డెబిట్ సైడ్ రాసుకోవాలంటే క్రెడిట్ సైడ్ రాస్తే సరిపోతుంది. డెబిట్ చేసిన అమౌంట్ ని క్రెడిట్ చేస్తే సరిపోతుంది, అంతే, డబల్ అమౌంట్ కాదు. ఈ పాయింట్ చూడండి ఇక్కడ. ఏ చెక్ ఫర్ ₹20 హ్యాడ్ బీన్ ఎంటర్డ్ యాజ్ ఏ రిసిప్ట్ ఇన్ ద క్యాష్ బుక్. ఒక పేమెంట్ రిసిప్ట్ లాగా రాశారు. ఒక పేమెంట్ రిసిప్ట్ లాగా రాయడం వలన పేమెంట్ లో రాయకపోవడం వల్ల పేమెంట్ లో ₹20 తగ్గింది, రిసిప్ట్ లో రాయడం వల్ల ఇంకొక ₹20 రిసిప్ట్ పెరగడం వల్ల అర్థమవుతుందండి పేమెంట్ ఇంకో ₹20 తగ్గింది. ఇక్కడ విషయం అర్థం చేసుకోండి. పేమెంట్ రిసిప్ట్ గా రాయడం వలన పేమెంట్ లో ₹20 తక్కువగా కనబడింది. ఓకేనా,
రైట్. రాయకపోవడం వలన, పేమెంట్ లో రాయకపోవడం వల్ల 20 రూపీస్, అనవసరంగా రిసిప్ట్ లో రాయడం వలన ఏమవుతుంది, రిసిప్ట్ పెరగడం వల్ల పేమెంట్ సైడ్ ఇంకో 20 రూపీస్ ఎక్స్ట్రా తక్కువగా కనబడింది. అంటే మొత్తం 40 రూపీస్ నువ్వు క్రెడిట్ సైడ్, పేమెంట్ సైడ్ రాసుకుంటే సరిపోతుంది. ఇక్కడ అండి డబల్ అమౌంట్, అర్థమైందా? పేమెంట్ సైడ్ రాయకపోవడం వల్ల, అంటే క్రెడిట్ సైడ్ ఒక 20 రూపీస్ రాయకపోవడం వల్ల తక్కువ కనబడింది, రిసిప్ట్ లో రాయడం వలన 20 రూపీస్ పేమెంట్, ఇంకో 20 రూపీస్ తక్కువ కనబడింది. సో మనం 40 రూపీస్ ఎమెండెడ్ క్యాష్ బుక్ లో క్రెడిట్ సైడ్ రాసుకోవాలి. ఇది నార్మల్ ఏనండి, ఓవర్ క్యాస్ట్ చేశారు కాబట్టి దాన్ని సరి చేయడానికి 20 రూపీస్ మాత్రమే రాయాలండి, డబల్ అమౌంట్ కాదు. నెక్స్ట్ అంటే ఎమెండెడ్ క్యాష్ బుక్ ఈ పాయింట్ తీసుకోవాలి, ఈ పాయింట్ తీసుకోవాలి. నెక్స్ట్ ఏ చెక్ డ్రాన్ ఫర్ 8 రూపీస్ హ్యాడ్ బీన్ ఇన్కరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్. ఇది కూడా మనకి ఏంటి అంటే రాంగ్ రాశారండి, ఎర్రర్ జరిగింది, ఇక్కడ కూడా తప్పు రాశారు. తప్పులు కూడా సరి చేయాలి కదా. ఏ చెక్ డ్రాన్ ఫర్ 8 రూపీస్ చెక్ ఏనంట, డ్రా చేసింది, ఇష్యూ చేసింది, కానీ 88 రూపీస్ గా రాశారు పేమెంట్ సైడ్. సో మనకి 80 రూపాయల వరకు పేమెంట్ సైడ్ తక్కువగా కనబడుతుంది, దాన్ని నువ్వు సరి చేసుకో. అర్థమవుతుందా? ఏ చెక్ డ్రాన్ ఫర్ హ్యాడ్ బీన్ ఇన్కరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ ద క్యాష్ బుక్ యాజ్ 80 రూపాయలని ఎక్స్ట్రా రాశారంట ఎటు సైడ్, పేమెంట్ సైడ్. దీన్ని నువ్వు సరి చేయాలి అంటే డెబిట్ సైడ్ 80 రూపాయలు రాస్తే సరిపోతుంది. ఇది మనకి అడ్జస్టెడ్ క్యాష్ బుక్ చేస్తాం దీంతో, అంతే. చెప్తా చూడండి సమ్ నేను. ఇంకా బీఆర్ఎస్ 2 పాయింట్సే కదా, అది మీరు చేసేద్దరు కానీ. ఇంకా బీఆర్ఎస్ కంప్లీట్ అయిపోయినట్టేనండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి ఇంకా చెప్పండి అంటే నేను ఇంకా వేరే ప్రాబ్లమ్స్ కూడా తీసుకుని చెప్తా నేను. ఓకే. అడ్జస్టెడ్ క్యాష్ బుక్ విత్ బ్యాంక్ కాలం, రైట్. బ్యాంక్ కాలం, బ్యాంక్ రూపీస్, బ్యాంక్ రూపీస్, రైట్. ఓవర్ డ్రాఫ్ట్ కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 400 రూపీస్. ఇక నేను ఏ పాయింట్స్ అయితే నేను టిక్ చేశాను అవన్నీ తీసుకోండి. డివిడెండ్ అమౌంటింగ్ 150 రూపీస్ హ్యాడ్ బీన్ డైరెక్ట్లీ డిపాజిట్ ఇన్ టు బ్యాంక్. ఇక్కడ రాయలేదని అర్థం అయిపోతుంది. రిసిప్ట్ సైడ్ టు డివిడెండ్, 150 రూపీస్. నెక్స్ట్ పాయింట్, బ్యాంక్ హ్యాడ్ క్రెడిటెడ్ ఇంట్రెస్ట్ ఆన్ బ్యాంక్ డిపాజిట్ ఆఫ్ 170 రూపీస్ బట్ ద సేమ్. ఇది కూడా అంతేగా, క్రెడిటెడ్, అక్కడ క్రెడిట్ అయిందంటే రిసిప్ట్ 170 రూపీస్ రాయలేదు. ఏంటండి అది? ఇంట్రెస్ట్ 170 రూపీస్. నెక్స్ట్ పాయింట్, బ్యాంక్ ఛార్జ్ 50 రూపీస్ అట, అంటే పేమెంట్ సైడ్ 50 రూపీస్ బై బ్యాంక్ ఛార్జ్, బ్యాంక్ ఛార్జ్ 50 రూపీస్. నెక్స్ట్ పాయింట్, ఏ చెక్ ఇది రాయకూడదు. ద రిసిప్ట్ సైడ్ ఆఫ్ ది క్యాష్ బుక్ హ్యాడ్ బీన్ ఓవర్ క్యాస్ట్ 20 రూపాయలు రిసిప్ట్ సైడ్ అంట. సో మనం ఆ 20 రూపీస్ ని సరి చేసేస్తున్నాం ఇప్పుడు. 20 రూపీస్ బై రెక్టిఫైడ్ అని రాద్దాం, రెక్టిఫైడ్ 20 రూపీస్. నెక్స్ట్, ఏ చెక్ ఆఫ్ ఫర్ 20 రూపీస్ హ్యాడ్ బీన్ ఎంటర్డ్ యాజ్ ఎ రిసిప్ట్ అన్నారు కదండి. 40 రూపీస్ మనం పేమెంట్ సైడ్ రాస్తే సరిపోతుంది, డబల్ అమౌంట్ 40 రూపీస్. ఇది కూడా రెక్టిఫైడ్ చేస్తున్నాం, రెక్టిఫైడ్ ఎంట్రీ. నెక్స్ట్, ఇదిగోండి, ఏ చెక్ డ్రాన్ ఫర్ 8 రూపీస్ హ్యాడ్ బీన్ ఇన్కరెక్ట్లీ ఎంటర్డ్ ఇన్ 88, 80 రూపాయలు ఎక్సెస్ గా రాశారు కాబట్టి దాన్ని సరి చేయడం కోసం మనం ఇక్కడ 80 రూపీస్ డెబిట్ సైడ్ రాసుకుంటున్నాం. టు రాంగ్ క్రెడిట్ ఇచ్చారు కాబట్టి దాన్ని ఇలా సరి చేస్తున్నాం, అంతే. మొత్తం టోటల్ అమౌంట్ మీకు క్రెడిట్ సైడ్ యాడ్ చేస్తే 510, అంతేనా? 450, 470, 510 రూపీస్. ఇటు సైడ్ కూడా 510 రూపీస్ లో నుంచి 150, 170, 80 ప్లస్ చేయండి. 510 మైనస్ 150 మైనస్ 170 మైనస్ 80 రూపీస్ ఈజ్ ఈక్వల్ టు 110 రూపీస్. 110 టు బ్యాలెన్స్ carried down 110 by balance brought down. ఇంకా దీంతో మీరు బీఆర్ఎస్ స్టార్ట్ చేసుకుని చేసేయడమే, అంతే. ఓకే. ఇక నెక్స్ట్
ఆల్రెడీ నేను బుక్ లో స్టడీ మెటీరియల్ లో చెప్పాను కదా, ఆ ప్రకారం చెయ్యండి అంతే. అది ఒకటేమో ఈ పాయింట్ ఒకటి. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటి మనకి, ఈ 1500 రూపీస్ లో చెక్స్ ఇష్యూడ్ 1500 రూపీస్, కానీ మనం తీసుకోవాల్సింది ఏంటి, బట్ హ్యాడ్ బీన్ ప్రెసెంటెడ్ ఇన్ టు బ్యాంక్ 1000 అన్నారు కాబట్టి దీంట్లో 500 రూపీస్ నే మనం చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెసెంటెడ్ ఫర్ పేమెంట్ గా తీసుకోవాలి. ఓకేనా, ఈ టూ సమ్స్. అదే దీంట్లో నేను అమెండెడ్ క్యాష్ బుక్ చెప్పాను, మీరు బ్యాంక్ రీకన్సిలేషన్ స్టేట్మెంట్ దీనికి ముందు చెప్పిన దాని ఆధారంగా తీసుకుని చేసేయండి ఈ 2 పాయింట్స్. ఓకే. ఓకే అండి.